అట్లా తాగకుండానే ఉండాలి నారాయణ వాళ్ళ. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫుల్ అంటే ఫుల్ నెక్స్ట్ లెవెల్ వర్షం పడుతున్నది. ఈడ పిస ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు కెమెరాని చూసుకుంటా. కెమెరాలో ఏమో ఛార్జింగ్ లేదు, ఇంకో బ్యాటరీ వేయాలి తొందరగా. ఇంకొక మా బర్రె వస్తున్నది, బర్రెని ఎక్కించుకొని వచ్చినాం. ఆయన ఎక్కించుకొని ఎవరాకు నువ్వు ఆ బర్రెని ఎక్కించుకొని బజ్జీలు తినడానికి పోతున్నాం. మస్తు ఫేమస్ ప్లేస్ మనకు జైత్యాల. బర్రె విత్ బజ్జీలు, బర్రె విత్ బజ్జీలు హ్యాష్‌ట్యాగ్. ఈరోజు మీకు బర్రెని కొన్ని యాంగిళ్ళల్లో మంచి యాంగిళ్ళల్లో చూపిస్తా అన్నట్టు. సో స్టే ట్యూన్ ఫర్ బర్రె ఎక్స్ బజ్జీలు. బర్రె ఎక్స్ బజ్జీలు కాదురా, బర్రె విత్ బజ్జీలు. అట్లా ఆడు ఇంటికి అన్ని తాళాలు వేసుకొని అన్ని వేసుకొని వస్తుండగా వచ్చాడు. తొందరగా తిని పోవాలి. యాక్చువల్గా నాకు ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి. మా వాళ్ళు ఏమో వెనకాల కొట్టుకుంటారు మొత్తం, ఇంకేంటారు అదంటారు ఇది అంటారు ఏమేమో ఓరుతున్నారు. సో బర్రె వచ్చినాక మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో. ఇప్పుడు మా బర్రె ముందు కూర్చోమని నేను అంటున్నా, ఈడేమో వెనక కోతలేడు, అన్ని వెనకాల కూర్చోబెడతారు. అంటే వెనకాల ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు. ఇంకా బర్రె ఆల్మోస్ట్ వచ్చేసింది, పోతుంది. వచ్చింది బర్రె వచ్చింది. కారు కూడా వచ్చింది వెనక. బర్రె వచ్చింది. బర్రె విత్ బజ్జీలు టోటల్ స్పాన్సర్ శివనాయ్ షాయి. హలో. సీన్ ఏందనంటే ఒక పెద్ద డైలమాలో వచ్చినాం అన్నట్టు. ఇప్పుడు వర్షానికి మరి ఈ బజ్జీల బండి ఉంటుందా లేదా అని చెప్పేసి, కానీ చాలా అదృష్టం కొద్ది ఉన్నది. ఇది అదే బండి ఉన్నది. ఇప్పుడు వీడికి వచ్చినాక స్టోరీ ఏమవుతుందని అంటే, ఈ టాటా ఏసీ ముందున కార్ మేము పెడదామని చెప్పి చూస్తే అన్ని బండ్లు క్లియర్ చేసినాం, అన్నీ చేసినాం. టైంకి కూడా చెడబెట్టేస్తున్నాడు. మోడ అక్కడ గైడ్ చేస్తుండ అన్నట్టు, మేము అక్కడనే ఆపుకొని అక్కడనే తినాలని చెప్పేసి. ఈడు దిగుదామంటేనేమో ఇక్కడ మొత్తం నీళ్ళు ఉన్నాయి. వెనకాల మా బర్రె దిగుదామంటే సో ఆడకైతే పోయేసి ఆడ పార్క్ చేసుకొని సత్తన్న బజ్జీలు ఎంజాయ్ చేద్దాం. ఫైనల్గా స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ బండి పక్కకే ఈడ కార్ ఆపుకొని ఈడ కార్ల మేమైతే చిల్ అవుతున్నాం. వాళ్ళు పాపం జిల్ అవుతుంది ఏమో తడుచుకుంటే ఏమో తమాషా అయితే చేస్తుర్రు ఆడ, చూడాలి. మావాడు శివసాయి ఏమో మ్యాచ్ పిచ్చోడు అన్నట్టు. వాడు ఏడికి పోయినా ఇట్లా స్కోర్ చూసుడు, మ్యాచ్ చూసుడు ఇదే చేస్తాడు, వేరే ఏ పని చేయడాడు. చూడాలి. ఈ వ్లాగ్ పెట్టినా కానీ మొత్తం చిన్న అయిపోతుంది, వచ్చి 10 నిమిషాలు కూడా ఉంటుందో ఉండదు. అసలు మొత్తం రికార్డ్ చేసేది ఉండే ఆ కార్ అటు పెట్టి. ఈడ కార్ పార్క్ చేసేందుకు చిన్నపాటి వారే చేసినాం మేము ఈడ. వర్షం ఏమో అస్సలు తక్కువైతే లేదు. మా వాళ్ళందరికీ ఏం రోగాలు పుట్టినాయో తెలియదు, కానీ ఈ వర్షంలో బజ్జీలు తిందామని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఈడికి పట్టుకొని వచ్చారు. సావా కొట్టేసి మమ్మల్ని తిందాం. కానీ అరే ఇంత చీకటి అవుతుందేమరా, వాళ్ళని ఫ్లాష్ పెట్టుర్రా. కనబడుతుంది ఏంది ఇంత మంచిగా కనబడుతుంది. అమ్మ ఆడ నీళ్ళు పడుతున్నాయి జస్ట్ మిస్. అబ్బా సూపర్. అబ్బా ఈ వర్షంలా లైట్ మ్యాన్ లైట్ పెట్టిండు ఇప్పుడే. అందుకు కూడా ఈరోజు మనకు డిఓపి లైట్ మ్యాన్ అన్నట్టు. ఇప్పుడే బజ్జీలు వచ్చినాయి మంచిగా నీట్గా. సో ఇప్పుడే మన సత్తన్న అయితే ఇక్కడ బజ్జీలు వేస్తున్నాడు అన్నట్టు, వేడిగా ఫ్రెష్గా మన కోసం అని చెప్పి. సో అంకుల్ మరి ఇక్కడ మీరు బజ్జీల బండి పెట్టి మళ్ళా మా ఛానల్ ఒకసారి. ఎన్ని ఇయర్స్ అవుతుంది అంకుల్? 30 years నుండి ఇక్కడ మన అంకుల్ అయితే మన జైత్యాలకు సర్వ్ చేస్తుంది అన్నట్టు బజ్జీలు అయితే. సో మేనేజ్మెంట్ అయితే మన భయ్య అన్నట్టు. పేరు నీ కుమార్ అలీ.
కుమార్ అలీ మన భయ్య అన్నట్టు, మొత్తం మేనేజ్మెంట్ ఇక్కడనే. కావాలంటే భయ్య నెంబర్ కూడా ఇక్కడ చిన్న వేసేస్తారు పైన స్క్రీన్ పైన, ఏదైనా ఉంటే ఆ భయ్యని అడిగేసేయండి. సో మనం నెక్స్ట్ మళ్ళీ బజ్జీలు వచ్చిన తర్వాత కలుసుకుందాం. బజ్జీలు అయితే ఇంత ఇంత ప్లేట్లు వేసుకొని వస్తున్నాడు. పట్టుకరారా వెళ్ళి. వచ్చేసినాయి బజ్జీలు వచ్చేసినాయి. ఇన్ని పట్టుకొని వచ్చిండు మనోడు అయితే ఫుల్గా చట్నీ వేసుకొని. బజ్జీల పైన ఎత్తు ఒకసారి లుక్ వేసుకోండి. వాకే రౌండ్ చేద్దాం ఆరా బజ్జీల చుట్టూ, బండ్ల చుట్టూ చేస్తారు చూడు. అది ఎక్స్ప్రెషన్లు చూడండి ఒకసారి. కాలుతుంది ఒకసారి. మరి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అందరిది? ఇట్లా రారి నీళ్ళు పడుతుంది. పిచ్చోడు చెప్పినాడు. శివసాయి ఉన్నాడు రా వెనకాల, నువ్వు ఏమంటున్నావు? సూపర్. అట్లా కాదురా రే శివసాయి, ఒకసారి కెమెరా ముంగట్రా. తాత తింటాడు చూడు గల్లా యూట్యూబ్ ఛానల్. అబ్బాబాబా అదన్న. సో మనం కూడా అట్లా ఒక చిన్న చెయ్యి వేసేద్దాం బజ్జీల పైన. తినద్దు చేయాలి అంతే. మూడే తింటాడు మళ్ళీ ఎక్కువైనాడు. డెడ్లీ ఎట్లా చట్నీ కోసం వస్తాం ఖచ్చితంగా. చట్నీ పెట్టుకోలేను ఓన్లీ ఫర్ షోర్గా. అతి బజ్జీ చట్నీ పెట్టుకోలేవు. చట్నీ పెట్టుకున్నారా ఆయన నాకు తెలుసు. ఈ వర్షంలో అయ్యో అంత ఫోన్లో ఛార్జింగ్ లేదు, కెమెరాలో ఛార్జింగ్ లేదు, పిచ్చోళ్ళు లెక్క గిట్ట తిరుగుతున్నాం. మా ముఖాలు అందరు చూడు. నా ఇషానికి ఒకసారి లైటింగ్ పెట్టి అట్లా అట్లా ఉన్నాడు. మా బర్రెతో బజ్జీలు తిన్నీకి వచ్చినాడు. యూట్యూబర్ మరి ఫ్రీ అదే బజ్జీలని. పాపం నాగేశాన్ కోసం కంటెంట్ కోసం నాగేశాన్ బర్రె అనాల్సి వస్తుంది. అలా నాకు చాలా బాధగా ఉన్నది. అందుకే జల్దీ రియాక్షన్ అది. దానికి మీకు తినిపిస్తాడట వాడు బజ్జీలు. మీరు కూడా తినండి ఫ్రెండ్స్. అబ్బో కాదు, ఇక్కడ బజ్జీలో ప్రోగ్రామ్ అయిపోయినాక మన కార్లో కూర్చొని కలుసుకుందాం అందరం. మంచిగా బజ్జీలు తిన్నాం. అక్కడ డబ్బులు ఏమి ఇవ్వలేము మేము, మా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మేము వచ్చి కార్లో కూర్చున్నాం. అంటే తెలిసిన వాళ్ళే బజ్జీల వాళ్ళు, మనకు ఎగ్గొడదామని కాదు, మా వాళ్ళ మీద వేద్దామని చెప్పేసి మొత్తం బిల్ అంతా. వాళ్ళు ఏం చేస్తుర్రు ఏమో వచ్చినాక మొత్తం కొట్టరు. ఇప్పుడు ఇంకోటి వచ్చిండు, ఇంకోటి జాయిన్ అయ్యండి మా క్లబ్లకు. ఇంకోటి వస్తాడు. ఏమైందిరా? నువ్వేనా శివనేష్? 40 కొట్టాను. అరే నా ఫోన్ ఆన్ ఉన్నదిరా, పైసలు ఉన్నాయి కొన్ని. లేవు, క్యాష్ ఉన్నాయి. సరే ఒకసారి 200. అరే అందీప్ నా ఫోన్ ఇయర్ ఒకసారి చూస్తే ఏమైనా ఉన్నాయేమో. తీసుకోరా షోసే. వర్షానికి బజ్జీలు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చెప్పు. క్యాష్ క్యాష్ ఉన్నాయి 200. స్టోరీ అవుతుంది. ఏమైంది మళ్ళీ ఈడేమో క్యాష్ ఉన్నాయంటుండు, ఆడేమో చిల్లర కావాలంటుండు. నోట్ తీసుకొని ఆడ ఏడెత్తుకోతాడు అని చెప్పి ఈడేమో స్టోరీ ఎత్తుండు. పైసలు వస్తలేవాడు. ఇంకా ఇంకా తమాషా. ఇవన్నీ పైసలు ఉన్నాయి. పైసలు అయినా కానీ మేము కావాలని ఒక నోటి తమ్ముడు కట్టేసాయి బిల్లు. ఇది ఎక్కడిదిరా టీ షర్ట్? జూడియో ఫ్రీ ప్రమోషన్ మా దగ్గర నుండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా జూడియోకి వస్తే మాకు మా ఇద్దరికి మెయిన్ గా ఏమంటారు డిస్కౌంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అన్నట్టు. ఇద్దరం వైట్ టీ షర్ట్లు సేమ్. అరే నాకు కూడా వెనకాల ఏమన్నా నచ్చిందని వెనకాల వచ్చింది. నాకు కూడా ఉన్నది వెనకాల క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్ కనబడుతుందా మీకు? అమ్మా కార్ ఎవడు ఫ్రంట్ అయితే మొత్తం ఇట్లా ఫాగ్ వచ్చేసింది.